నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. అందరికీ గుడ్ మార్నింగ్. రాష్ట్రంలో అయితే చలి ఎక్కువగానే ఉంది. రాష్ట్ర రాజకీయాలు అయితే చాలా గరం ఉన్నటువంటి పరిస్థితి. నిన్న తెలంగాణకు జేపీ నడ్డా రావడం జరిగింది. సరూర్ నగర్లో పెద్ద బహిరంగ సభ పెట్టుకున్నారు బీజేపీ ఆధ్వర్యంలో. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇటు ట్యాంక్ బండ్ చుట్టూ ఒక పండుగ వాతావరణాన్ని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సాంస్కృతిక కార్యక్రమాలు, అక్కడ జరిగేటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ట్యాంక్ బండ్ చుట్టూ అక్కడ ఒక పండుగ వాతావరణం లెక్క జరుపుతున్నది. నిన్న, ఈరోజు, రేపు కూడా. సో అలాగే కేసీఆర్ ఈ శీతాకాలం అసెంబ్లీ సమావేశాలకు వస్తాడా రాడా అనే చర్చ అయితే చాలామంది జరుపుతున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ఎమ్మెల్యేలు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొత్తం ఈరోజు కేసీఆర్ను కలిసి రేపు జరగబోయే సమావేశాలలో ఏం మాట్లాడాలి, వాళ్ళ పథకాల గురించి కావచ్చు, కానీ వాళ్ళు ఎంతవరకు అమలు చేశారు, ఎంతవరకు అమలు చేయలేదు, ప్రజల సమస్యలను ఏ విధంగా గొంతు విప్పాలి అనే దానికి సంబంధించి ఈరోజు కేసీఆర్ వాళ్ళ ఎమ్మెల్యేలకు శిక్షణ ఇవ్వబోతున్నాడు అని చెప్పేసి మనకు కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది మనం ఏంటంటే, ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీకి వచ్చేది ఉంటే వీళ్ళను తన నివాసం వద్దకి పిలిపించుకొని ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో వీళ్ళందరినీ పిలిపించుకుంటున్నా అంటే, వీళ్ళందరినీ రమ్మంటున్నా అంటే ఈసారి కూడా కేసీఆర్ డుమ్మా. సో ఈసారి కూడా కేసీఆర్ డుమ్మా కొట్టే అవకాశాలు అయితే ఎక్కువ కనబడుతున్నాయి. సో ముందుగా మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం మిత్రులారా. మార్నింగ్ న్యూస్లో చూసుకుంటున్నట్లయితే ముందుగా వెలుగు పేపర్ను చూసుకుందాం. వెలుగు పేపర్ ఎటువంటి వార్తల్ని తీసుకొచ్చింది, ఏమేమి రాసుకొచ్చింది అనేది చూద్దాం. వెలుగు దినపత్రిక. జనరల్ ఆకాశంలో గరుడ దళం. రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్లోకి కొత్తగా గరుడ దళం ఈగల్ స్క్వాడ్ చేరుతున్నది. 4 డేగాలతో కూడిన స్పెషల్ స్క్వాడ్ ఈగల్ ఆపరేషన్స్కు రెడీ అవుతున్నది. మైనాబాద్లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో వీటికి శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు చూడండి, గరుడ పక్షులే యుద్ధం చేస్తాయంట, వీటికి ట్రైనింగ్ ఇస్తున్నారంట. సో ఇవైతే ఎంత దూరమైనా లేవగలుగుతాయి, ఎంత దూరమైనా పోగలుగుతాయి. కాబట్టి వీటితోని కూడా యుద్ధాలు చేపించేటువంటి పరిస్థితి. వీటికి శిక్షణ ఇచ్చి కూడా, ఇంతకుముందు డాగ్ స్క్వాడ్ని చూసినాం, ఇప్పుడు కొత్తగా ఈ గరుడ దళం అని చెప్పేసి కూడా చూడబోతున్నాం. విడిపోయిన జంటలను కలుపుతున్నారు. ఏడాదిన్నర కాలంలో హైదరాబాద్లో 14,000 జంటలను ఏకం చేసిన విమెన్స్ సేఫ్టీ వింగ్. చిన్న గొడవలతో విడాకుల దాకా వెళ్తున్నారు. అనుమానాలు, అసూయలతో టానా మెట్లు ఎక్కుతున్నారు. వారిని ఒప్పించి ఒకటి చేస్తున్న ఫ్యామిలీ కౌన్సిలర్లు. చిన్న వాటికే గొడవలయ్యి, ఈగో, ముఖ్యంగా ఇక్కడ ఈగో పని చేస్తుంటుంది. సో వాళ్ళందరినీ చిన్న గొడవలయ్యి, ఇక నీ ఇంటికి నువ్వు, నా ఇంటికి నేను పోతా అని చెప్పేసి అటువంటి జంటలన్నింటినీ ఇక్కడ కలుపుతున్నటువంటి పరిస్థితి. రకరకాల కారణాల వల్ల ఇంట్లో గొడవలు పడి విడిపోయేదాకా వెళ్తున్న జంటలను విమెన్ సేఫ్టీ వింగ్ పోలీసులు మళ్ళీ కలుపుతున్నారు. గొడవల వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ కౌన్సిలింగ్ ఇచ్చి ఒక్కటిగా కలిసి ఉండేలా చేస్తున్నారు. ల్యాండ్ ఆర్డర్ను కాపాడటంలో కఠినంగా వ్యవహరించే పోలీసులు కుటుంబ కలహాలు విడిపోదామనుకున్న జంటలను ఏకం చేస్తూ తమలోని మరో కోణాన్ని చాటుకుంటున్నారు. కారణాలు ఏవైనా సరే టానా మెట్లు ఎక్కుతున్నారు. భార్యాభర్తల మధ్య వివాదాలను రాష్ట్ర విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో పరిష్కరిస్తున్నారు. ఈ ఏడాదిన్నర కాలంలో ఒక గ్రేటర్ హైదరాబాద్లో పరిధిలోనే విడిపోదామనుకున్న 14,000 జంటలను వీరు ఒక్కటి చేశారు. హైదరాబాద్లో పోలీసోళ్ళు, ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, పోలీసోళ్ళు నేరస్తులతో ఎంత కఠినంగా వ్యవహరిస్తారో ఇక్కడ విడిపోతున్న వారిపైన అంత ప్రేమ చూపెట్టి, అంత సున్నితంగా వారిని కలిపే ప్రయత్నం చేస్తున్నారంట. ఒకసారి మాట్లాడుకుందాం.
ఒక 1 ఇయర్లోనే హైదరాబాద్లో 14,000 జంటలను కలిపిరాట విమెన్ సేఫ్టీ వింగ్ వాళ్ళు. అసలు వీళ్ళు విడిపోవడానికి కారణాలు ఎక్కడొస్తున్నాయి? ఓకే, వీళ్ళిద్దరి మధ్య ప్రేమలు ఎందుకు విచ్ఛిన్నం అవుతున్నాయి? ముఖ్యంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళ మధ్య కూడా ఈ వివాదాలు తలెత్తుతున్నాయి. కేవలం ఇక్కడ ఇగో తర్వాత ఎవరికి వాళ్ళు ఆర్థిక స్వేచ్ఛను కోరుకుంటారు. ఇక్కడ ఆర్థిక స్వేచ్ఛ ఎక్కువ అయిపోతుంది వీళ్ళకి ఇక్కడ ఎవరికి వాళ్ళు. తర్వాత ఇంత ముందుకు ఏమన్నా కుటుంబంలో గొడవ వచ్చిందనుకో, భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో గొడవ వచ్చిందనుకో, అటు 4 పెద్ద మనుషులు ఉండి ఇటు 4 పెద్ద మనుషులు ఉండి కలిపేటోళ్ళు. ఇప్పుడు అది లేదు. ఎవరి కాళ్ళే పెళ్లి చేసుకుంటారు కాబట్టి ఎవరి కాళ్ళే విడిపోయేదాకా వస్తుంది అన్నట్టు. మరి వీళ్ళందరిని ఎవరు కలపాలి? ఇగో ఈ పంతనం అంతా పోలీసు వాళ్ళు తీసుకున్నారు, ఈ పంతనం అంతా పోలీసు వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఇంత ముందున్న కాలంలో చిన్న చిన్న గొడవలు ఏమైనా వచ్చినాయి అనుకో, అటువైపు తల్లిదండ్రులు కానీ ఇటువైపు తల్లిదండ్రులు కానీ కూర్చోబెట్టి చెప్పే ప్రయత్నం చేసేది. కానీ ఇప్పుడు అది లేదు. ఇంతంత చిన్నది ఏమన్నా సమస్య అయిందనుకో, నువ్వు ఇంటికి వచ్చేసేయి అని చెప్పేసి ముఖ్యంగా తల్లిదండ్రులే వీళ్ళిద్దరి మధ్యలో దూరి వీళ్ళిద్దరి మధ్యలో మరింత ఘర్షణ పెంచుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద అయితే చాలా మంచి పని చేస్తున్నారని చెప్పుకోవచ్చు పోలీసు వాళ్ళు. 14,000 జంటలను కలిపిరాట. కాంగ్రెస్ వాళ్ళు మాయాలోళ్ళు, అన్ని వర్గాలను రేవంత్ సర్కార్ మోసం చేసింది బీజేపీ నడ్డా. కాంగ్రెస్ పరాన్నజీవి, ప్రాంతీయ పార్టీల బలహీనతే ఆ పార్టీ బలం. అప్పులు చేసి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా. హైదరాబాద్లో బీజేపీ బహిరంగ సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాలను కాంగ్రెస్ సర్కారు మోసం చేస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు. అబద్ధపు హామీ మాయమాటలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. సీఎం రేవంత్ పాలనను ఎండగట్టేందుకు ప్రజలు జరుగుతున్న అన్యాయాన్ని తెలియజెప్పేందుకు బీజేపీ నడుం బిగించిందని తెలిపారు. శనివారం హైదరాబాద్లోని సరూర్ నగర్లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో నడ్డా మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు మాయలోళ్ళు అని విమర్శించారు. కాంగ్రెస్ గవర్నమెంట్ మాయా సర్కార్ అని చెప్పేసి జేపీ నడ్డా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళొక చార్జ్ షీట్ కూడా వేయడం జరిగింది. 6 గ్యారెంటీలు 66 మోసాలు అని చేసి వీళ్ళొక డాక్యుమెంట్ కూడా, ఒక పుస్తకాన్ని కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఏమేమో హామీలు ఇచ్చింది కాంగ్రెస్ సర్కారు, అవి ఎంతవరకు అమలైనవి, అవి ఎంతవరకు అమలు కాలేదని చెప్పేసి వీళ్ళు ఒక పుస్తకాన్ని కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. 1 ఇయర్ పాలన పైన. నిన్న హైదరాబాద్ సరూర్ నగర్కి జేపీ నడ్డా గారు వచ్చి వీళ్ళు చేసిన తప్పులు ఏంటి, వీళ్ళు ఎంతవరకు సక్సెస్ అయ్యారు, ఎంతవరకు విఫలమయ్యారు అంటే, సక్సెస్ అయినా అంటే మాట్లాడలేదనుకో, కానీ ఎంతవరకు విఫలమయ్యారు, ఇంకేం చేయలేకపోయారు, ఇంకేమేమి సమస్యలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అంబులెన్స్తో దొంగ అల్చల్. 108 అంబులెన్స్తో దొంగ అల్చల్ చేశాడు. హైదరాబాద్లోని ఓ ఆసుపత్రి ఎదుట నిలిపి ఉంచిన అంబులెన్స్ని సినీ ఫక్కీలో చోరీ చేశాడు. సైరన్ మోగిస్తూ విజయవాడ హైవే వైపు పారిపోతుండగా పోలీసులు వెంటాడి సూర్యాపేట మండలం టేకులమాట్ల రోడ్లపై లారీలు అడ్డుపెట్టి పట్టుకున్నారు. మామూలుగా కాదు, ఒక సినిమా రేంజ్లో ఇక్కడ జరిగింది. ఈ అంబులెన్స్ను దొంగతనం చేసి సైరన్ వేసుకొని పోతున్నంట. సో దీని వెనక పోలీసు వాళ్ళ జీపు, ముంగట అంబులెన్స్ వెనక పోలీసు వాళ్ళ జీపు. ఓ తాన పట్టుకుందాం అనుకుని పోలీసు వాళ్ళు అడ్డుపడితే ఓ ఏఎస్ఐ గుద్ది మరి ఈడ అట్నే పారిపోయినటువంటి పరిస్థితి. టోల్ గేట్లను గుద్దుకుంటా, అడ్డొచ్చిన పోలీసు వాళ్ళని గుద్దుకుంటా. పాపం ఆ ఎస్ఐ చాలా దెబ్బలు తాకితే
హైదరాబాద్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. యోగిసొంటి దొంగలు లాభం అయ్యారు. దొంగకు చెప్పే లాభం అంటారు కదా, వానికి ఏం దొంగతనం చేయాలో కూడా అర్థం కాదు. అంబులెన్స్నే దొంగతనం చేద్దాం అనుకోండు. మొత్తం మీద అయితే పోలీసు వాళ్ళు మొత్తం రోడ్కంతా లారీలు అడ్డం పెట్టి పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. నిన్న ఎల్బినార్లో కొట్టేసి అటు విజయవాడ రూటు హైవే ఎక్కి వెళ్ళిపోతుంటే ఆడ పట్టుకున్నారు సూర్యాపేట దగ్గర. జనరల్ మహబూబ్నగర్ జిల్లాలో భూకంపం. మహబూబ్నగర్ జిల్లా దాసరపల్లిలో భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. శనివారం మధ్యాహ్నం 12:15 భూమికి 10 కిలోమీటర్ల లోపల భూకంపం ఏర్పడింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 3.0గా నమోదైంది. మన వరంగల్, విజయవాడ అక్కడక్కడ వస్తే నిన్న మహబూబ్ నగర్లో వచ్చినటువంటి పరిస్థితి. మరి ఎందుకు ఇట్లా భూకంపాలు వస్తున్నాయి? మనది ఎత్తైన ప్రాంతం కదా మన తెలంగాణకి ఇటువంటి రావద్దు కదా అంటే అటువంటి సమస్య ఏం లేదు. అప్పుడప్పుడు భూమి జస్ట్ అట్లా కదులుతుంటుంది అంతవరకే, కానీ దీనివల్ల పెద్ద ప్రమాదం ఏమీ లేదని చెప్పేసి అయితే సైంటిస్టులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. 1.14 కోట్ల కుటుంబాల డేటా రెడీ. సమగ్ర ఇంటింటి కులగణన సర్వే పూర్తి. రాష్ట్ర వ్యాప్తంగా 100% కంప్లీట్. జిహెచ్ఎంసీలోనే 1,00,000 ఇండ్లకు పైగా లాక్. 4-5 రోజుల్లోపే డిజిటలైజేషన్ పూర్తి. డేటా ఎంట్రీ తప్పులు జరగకుండా 800 కోర్స్తో కంప్యూటరైజేషన్. 10 రోజుల్లోపే ప్రభుత్వానికి పూర్తి నివేదిక. కులగణన సర్వే చేపడుతుంది కదా ప్రభుత్వం. సో ఆ డేటానైతే 1,14,00,000 కుటుంబాల డేటానైతే రెడీ చేసి పెట్టినారంట. అవన్నీ డిజిటలైజేషన్ చేయబోతున్నారంట ఎటువంటి తప్పులు లేకుండా. ప్రజాపాలన విజయోత్సవ సంబరాలు. నెక్సస్ రోడ్లో ఫుడ్ స్టాల్ ప్రారంభించిన స్పీకర్ ప్రసాద్. ప్యారడైజ్, నిలోఫర్ కేఫ్, గోకుల్ చాట్ తదితర 100 స్టాల్ ఏర్పాటు. ఇవాళ సాయంత్రం ట్యాంక్ బండ్ దగ్గర ఎయిర్ షో. 9న సెక్రటరియేట్లో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ, డ్రోన్ షో. సో నిన్న తెలంగాణ వంటకాలు, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ సాంప్రదాయాలు ఎట్లా ఉంటాయి, ఏముంటాయి అని చెప్పేసి నిన్న ట్యాంక్ బండ్ చుట్టూ తెలంగాణ వంటకాలు ఉంటే హోటల్స్ని, పాటలు, ఆటలు, బొచ్చడు దాగిని కలర్ లైట్లు వేసి బిజినెస్ బిలియనియర్ల అడ్డా భారత్. మన దేశం బిలియనియర్ల అడ్డాగా మారుతున్నది. యూబీఎస్ రిపోర్ట్ ప్రకారం 185 మంది బిలియనియర్లతో ప్రపంచం 3వ స్థానంలో ఉంది. యుఎస్లో 835 మంది, చైనాలో 427 మంది బిలియనియర్లు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా బిలియనియర్ల సంఖ్య 2015లో 1,757 నుంచి ఈ ఏడాది 2,682లోకి పెరిగింది. బిలియనీర్లకు భారత్ అడ్డా అయిపోతుందని చెప్పేసి ఒక వార్త. బిలియనీర్లకు భారత్ అడ్డా ఎంతైతే ఎక్కువ అవుతున్నదో అంతకు డబుల్గా భారత్లో పేదరికం కూడా పెరిగిపోతున్నది. అంతకు డబుల్గా నిరుద్యోగం పెరిగిపోతున్నది. అంతకు డబుల్గా నిరక్షరాస్యత పెరుగుతున్నది భారతదేశంలో. అంతకు డబుల్గా నిరుపేదరికం, కనీసం ఉండటానికి ఇల్లు, తినటానికి తిండి లేనటువంటి భారత్ కూడా ఎక్కువగానే పెరుగుతున్నది. ఇటువంటి వాళ్ళంతా దోసుకొని బిలియనీర్లుగా అవుతున్నప్పుడు ఎవరిని దోసుకొని వీళ్ళు బిలియనీర్లుగా అవుతున్నారు? ఎవరి శ్రమను మింగి ఎవరి కడుపును కొట్టి వీళ్ళు బిలియనీర్లుగా తయారవుతున్నారు? బిలియనీర్లకు భారత్ అడ్డా అయిపోయిందంట. మరి ఈ బిలియనీర్లకు దగ్గర ఉన్న డబ్బంతా సమానంగా ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ పంచితే అందరు బిలియనీర్లే అవుతారు కదా, అందరు కావాలి కదా. ఈ దేశ సంపద అందరి చేతిలో ఉండాలి కదా. కానీ దోపిడీ చేస్తూ వీళ్ళు ఇక్కడ బిలియనీర్లు అవుతున్న పరిస్థితి. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రండి, కేసీఆర్కు ఆహ్వాన పత్రిక అందజేసిన మంత్రి పొన్నం.
ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కలిసి అందజేత. మంత్రితో కలిసి లంచ్ చేసిన మాజీ సీఎం. గవర్నర్ జిషుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ప్రభుత్వం ఆహ్వానం. 9 తారీఖు నాడు తెలంగాణ తల్లి విగ్రహం సెక్రటేరియట్ ముంగట తెలంగాణ తల్లి విగ్రహాన్ని అయితే ఆవిష్కరించబోతున్నారు. దానికి సంబంధించి పొన్నం ప్రభాకర్ గారు నిన్న కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ దగ్గరికి పోయి కేసీఆర్ సార్ని ఆహ్వానించిండు. మరి నాకు తెలిసి అయితే 100% రాడు. కాకపోతే వీళ్ళు పోయి ఇవ్వాలి కాబట్టి పోయి అక్కడ ఆహ్వాన పత్రికను ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక మధ్యాహ్నం పూట పోయింది కాబట్టి ఇక కొన్ని ఉద్యమ సందర్భాలు మాట్లాడుకుంటూ బువ్వదిని బయటకు వచ్చినటువంటి పరిస్థితి పొన్నం ప్రభాకర్ గారు. తెలంగాణ తల్లి రూపం మార్చిన తర్వాత ఒదికు బీఆర్ఎస్ వాళ్ళు అంతా దాన్ని ఖండిస్తున్న తర్వాత కేసీఆర్ ఎట్లా వస్తాడు అనుకుంటాం? అది విషయం. నాకు తెలిసైతే 100% రాడనుకుంటున్నాం. చెరువులోకి దూసుకెళ్లిన కారు, 5గురు దుర్మరణం. కార్ డోర్ లాక్ పడి ఊపిరాడక యువకులు మృతి. ప్రాణాలతో బయటపడ్డ మరొకరు. అతివేగం సడన్ బ్రేక్ వేయడంతో ప్రమాదం. యాదాద్రి జిల్లా జలాల్పూర్లో ఘటన. నిన్న పాపం మామూలుగా కాదు, మొత్తం యువకులు నాకు తెలిసి 25 లోపు ఆ స్థాయిలో ఉండేట వాళ్ళే. 5గురు కారు స్పీడ్గా పోయి బ్రేక్ వేయడం వల్ల చక్కగా చెరువులో కూర్చున్నది. చెరువులో కూర్చున్న తర్వాత ఏమైంది, బయటికి రాకుండా కారులో డోరు లాకులు పడ్డాయి. ఒక్క ఆయన బతికి బయట పడ్డాడు. మిగతా 5గురు పాపం వాళ్ళని చూస్తే మామూలు పరిస్థితి కాదు. అక్కడ కొంచెం చూసుకుంటా పోండి, కొంచెం నిమ్మలంగా పోరి. 5 నిమిషాలు వెనుకకైతే ఏమన్నా కొంపల అంతకపోయేది ఉందా? మీరు కూడా చూడండి ఎంత పరిస్థితి. సగం మందికి షుగర్. దేశవ్యాప్తంగా 19.66 లక్షల మందికి టెస్టులు. 49.43 మందికి డయాబెటీస్. థైరోకేర్ సంస్థలు వెల్లడి. షుగర్ అట దేశంలో సగం మందికి షుగర్ వస్తున్నటువంటి పరిస్థితి. చిన్న లేదు పెద్ద లేదు, అందరికి షుగరే. ఎందుకంటే టైంకు తినడు కాదు, మధ్యాహ్నం అర్ధరాత్రి 2 గంటలకు కూడా అన్నం దొరుకుతుంది హైదరాబాద్లో. టైంకు తినలేదు, టైంకు పడుకోవడం లేదు. ఆ తిండి అనే సరైంది కాదు. రోగాలు రాకపోతే ఏమొస్తాయి? డయాబెటీస్ స్టేజ్లో 27.18%. ఫ్రీ డయాబెటీస్ స్టేజ్లో 22 మంది. మగవారిలోనే అత్యధికంగా 30.84% మందికి షుగర్. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వారిలోనూ ఎక్కువ మందికి సమస్య. ఒడిశాలో ఎక్కువ, కాశ్మీర్లోనూ తక్కువ మందికి డయాబెటీస్. టాప్ 10లో తెలంగాణ. ఇంకో తెలంగాణ ఎందులో ఫస్ట్ టైం అన్నది. ఇన్సులిన్స్ నిరోధకత పెరగడము కారణమే. చిప్స్, సమోసా, మటన్, బీఫ్తో ముందున్న ICMR స్టడీ. ఇంకో చిప్స్, సమోసా, మటన్, బీఫ్ ముప్పుందన్న ICRM స్టడీ. దేశంలో మధుమేహం మహమ్మారిలా వ్యాపిస్తున్నది. ఏటికేడాది దాని బారిన పడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. ప్రముఖ డయాగ్నోస్టిక్ సంస్థ థైరోకేర్ చేసిన అధ్యయనంలో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. స్టడీలో పాల్గొన్న వారిలో దాదాపు సగం మంది మధుమేహం బారిన పడినట్టు తేలింది. డయాబెటీస్ ఇన్ ఇండియా పేరుతో థైరోకేర్ సంస్థ దేశవ్యాప్తంగా 19.66 449 మంది నుంచి బ్లడ్ శాంపిళ్లను సేకరించి HbA1 టెస్టులను చేసింది. నిన్న ముఖ్యమంత్రి గారు బ్రాహ్మణ వెల్లంలో ప్రాజెక్టును ప్రారంభించారు. నడ్డా అడ్డగోలు మాటలొద్దు. ఏడాదిలో 55,000 ఉద్యోగాలు, 25,000 కోట్ల రుణమాఫీ. ఏ రాష్ట్రంలోనైనా మీరు చేశారా? నిరూపిస్తే ఢిల్లీ నడి బజార్లో క్షమాపణలు చెప్తా సీఎం రేవంత్. మా పైకి కేసీఆర్ గాలి బ్యాచ్ను వదిలారు. మేం ఏ పని చేసినా వాళ్ళు వద్దంటున్నారు. మూసి ప్రక్షాళన చేయాలో వద్దో కేసీఆర్ చెప్పాలి.
ఆయన చేసిన అప్పులకు 65,000 కోట్లు కట్టినాం. సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇచ్చి తీరుతాం. సన్నొడ్లు వేయండి, బోనస్ ఇచ్చే బాధ్యత మాది. బ్రాహ్మణ వెల్లెంల పూర్తితో 1,00,000 ఎకరాలకు నీళ్లు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కూడా పూర్తి చేసి మరో 3.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాం. నల్గొండ విజయోత్సవ సభలో సీఎం వెల్లడి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తెలంగాణ అడ్డ మీదకి వచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఆయన నిజాలు తెలుసుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందిస్తే బాగుండేదన్నారు. అట్టెట్లా మాట్లాడతారు? నడ్డాజీ, మీరు మా అడ్డాకొచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. నేను మిమ్మల్నే కాదు, ప్రధాని నరేంద్ర మోడీని అడుగుతున్నా. మోదీ 14 ఏళ్ల గుజరాత్కు సీఎంగా ఉన్నారు, 11 ఏళ్ల నుంచి ప్రధానిగా ఉంటున్నారు. ఈ 25 ఏళ్లలో బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా సరే ఒక్క సంవత్సరంలో 55,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు మీరు నిరూపిస్తే ఢిల్లీ నడి బజార్లో క్షమాపణలు చెప్పి తల వంచుకొని వస్తా. లేదంటే శాఖల వారీగా మేమిచ్చిన ఉద్యోగ లెక్క అప్పచెప్తాం. మీరు మీ నాయకులు మీ ప్రభుత్వాన్ని అభినందించాలి. మా ప్రభుత్వాన్ని అభినందించాలి. మొదటి ఏడాదిలోనే 25,50,000 మంది రైతులకు 21,000 కోట్లతో రుణమాఫీ చేసిన చరిత్ర కూడా మా ప్రభుత్వానిదే అని తెలిపారు. కేసీఆర్కు మోదీకి తాను సవాల్ విసురుతున్నానని, వారు అధికారంలో ఉన్న టైంలో కానీ బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో కానీ ఇంత పెద్ద మొత్తంలో రైతు రుణమాఫీ చేస్తే తమ మంత్రులతో సహా క్షమాపణలు చెప్తామని పేర్కొన్నారు. సో నిన్న రేవంత్ రెడ్డి గారు అయితే గట్టిగానే ఫైర్ అయినటువంటి పరిస్థితి. నిన్న వెల్లెంల ఆ ప్రాజెక్టు ఓపెన్ చేసి మాట్లాడిర్రు. ఇటు ఎవరిని, కేసీఆర్ను ఉద్దేశిస్తూ ముఖ్యంగా నిన్న సరూర్ నగర్లో మాట్లాడిపోయినటువంటి జేపీ నడ్డా గారిని ఉద్దేశిస్తూ మాట్లాడినటువంటి పరిస్థితి. సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇచ్చి తీరుతామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. మీరు గుజరాత్కు 14 ఏళ్ళు సీఎంగా ఉన్నారు. ఎవరు? మోదీ. 11 ఏళ్ల నుంచి ప్రధానిగా ఉంటున్నారు. 25 ఏళ్లలో బీజేపీ అధికారంలో ఉన్న ఏ ఆ రాష్ట్రంలోనే సైనా ఒక్క సంవత్సరంలో 55,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు మీరు నిరూపిస్తే ఢిల్లీ బజార్లలో క్షమాపణలు చెప్పి తల వంచుకొని వస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. 55,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాం. కేసీఆర్ చేసిన అప్పులకు 65,000 కోట్ల అప్పుగా మిత్తిలు కట్టుకుంటా రాష్ట్రాన్ని ఇట్లా చేసుకొస్తున్నాం అని చెప్పేసి అయితే నిన్న నల్గొండ సభలో మాట్లాడినటువంటి పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇటు ప్రతిపక్షాలని గట్టిగా నడుచుకునే పని మీద పడ్డారు. సో ఇదండి మార్నింగ్ న్యూస్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. థ్యాంక్ యూ.